హాయ్ ఫ్రెండ్స్, మనం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటా చట్నీ, ఒక 10 పచ్చిమిరకాయలు, కొంచెం పల్లీలు, కొంచెం పచ్చెనపప్పు వేసాను. ఇవి మంచిగా దోరగా వేగిన తర్వాత అప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకోవాలి. దోశలోకి చట్నీ బాగుంటుంది అన్నమాట ఇది. ఈ బాగా వేగిన తర్వాత మనం ఇందులో టమాటా వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇలా టమాటా వేసి మంచిగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టించుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకుని తిప్పుకోవచ్చు. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలకి బాగుంటుంది, మళ్ళీ రైస్లో కూడా మంచిగా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది టమాటా చట్నీలో ఓన్లీ పచ్చిమిర్చి ఒకటి వేసి చేస్తారు, అలా కూడా బాగుంటుంది. అయితే ఇలా కొంచెం పప్పులతో వెళ్తాయి కదా, కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇంకా కొంచెం లైట్గా మగ్గాలి, ఒక 2 నిమిషాలు. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ గిన్నెలోకి తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని మనం మిక్సీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఒక 5 నిమిషాలు ఆగి మనం మిక్సీ పెట్టుకోవచ్చు దీన్ని. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాం కదా, మనం దీంట్లో కొంచెం చింతపండు పలుకు, కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఇదే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు తగినంత. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి వేరే బౌల్ గిన్నెలోకి తీసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా టమాటా పచ్చడి సింపుల్గా. ఇది వేడివేడి దోశల్లో అయినా, ఇడ్లీలో అయినా, మళ్ళీ రైస్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.